హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పండగ పర్వాలను ఆచరించి మన ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ, పాటిస్తూ మరియు ధర్మాన్ని ఆచరించే వారికి మరింత విశేషమైన పుణ్యఫలం చేకూరాలని ఈరోజు ఎపిసోడ్లో మరింత పూజలు, పరిహారాల గురించి చెప్పడం జరిగింది. అందరూ జాగ్రత్తగా ఈరోజు పూజా విధానాలు, పరిష్కారాలను తెలుసుకొని పాటించి ఆ భగవంతుని యొక్క సదా అనుగ్రహం మరియు ఆశీస్సులు పొందాలని మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమాన్ని పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 17/1/2024, శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. ఈరోజు సప్తమి. ప్రస్తుతం ఉత్తరాభాద్ర నక్షత్రం, సాయంత్రం రేవతి నక్షత్రం ఉంటుంది. వారం బుధవారం. తదుపరి సుభాషితం అంశం గురించి తెలుసుకుందాం. నేటి సుభాషితం: ఉపాధ్యాయుడు నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే తప్ప ఇతరులకు బోధించలేడు. దీపం వెలుగుతూ ఉంటే తప్ప మరొక దీపం వెలిగించలేదు. తదుపరి కార్యసిద్ధి అంశంలో మనం ఉదయం ఆచరించవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో మనం ఇప్పుడే ఆచరించవలసిన దివ్యమైన పూజా విధానం. ఈరోజు ఇంట్లో శ్రీరాముల వారి ముందు నేతితో 2 దీపాలను వెలిగించి పెసరపప్పును నానబెట్టి ఆ పెసరపప్పును నైవేద్యంగా ఉంచి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకొని ఆ పెసరపప్పును ప్రసాదంగా స్వీకరించడం వలన పితృదోషాలు తగ్గుతాయి. పితృదోషాల వల్ల ఏవైనా ఆస్తి గొడవలు ఉంటే కూడా తగ్గుతాయి. తప్పకుండా అందరూ ఈరోజు శ్రీరాముల వారిని పూజించండి, శుభం కలుగుతుంది. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో దివ్యంగా ఈరోజు మనం అమ్మవారి యొక్క నామాన్ని జపించాలి. ఈ నామాన్ని ఈరోజు మనం జపించడం వలన విశేషంగా ఈ నామాన్ని జపించడం వలన శత్రు బాధల నుండి విముక్తి మరియు మాయలో పడి మనం అజ్ఞానం, అహంకారం అనే గుణాలతో బాధపడుతూ అధర్మం వైపు పడుగెడుతున్న వారు ఈరోజు ఈ నామాన్ని జపించడం వలన సమస్త వ్యామోహాల నుండి మనకు విముక్తి కలుగుతుంది. అందుకే ఈరోజు మంత్ర ప్రభావ అంశంలో మనం పఠించవలసిన మంత్రం: ఓం మహామాయై నమః. ఓం మహామాయై నమః. ఓం మహామాయై నమః. విశేషమైన ఈ నామాన్ని తప్పకుండా అందరూ ఈరోజు జపించండి. ఇక కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశాన్ని తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దండి. ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో మనం పాటించవలసిన దివ్యమైన పరిహారం. ఈరోజు బుధవారం మరియు సాయంత్రం రేవతి నక్షత్రం. అధిపతి బుధుడు. బుధుడికి అధిదేవతలు దుర్గామాత మరియు శ్రీ మహావిష్ణువు. ఇలా వీరి యొక్క శక్తి కలవడం వలన ఈరోజు విశేషమైన మహాశక్తి ఉంటుంది. ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ముందు నెయ్యితో 2 దీపాలను వెలిగించి దుర్గాదేవి ముందు కూర్చుని దుర్గాదేవికి కుంకుమార్చన చేసి భక్తితో పూజించి దుర్గా కవచాన్ని పారాయణం చేసుకోవడం వలన ఇతరుల నుంచి వచ్చే నరదృష్టి, చెడు ప్రభావం వంటివి తగ్గి మంచి శక్తి పెరుగుతుంది. దుర్గా కవచాన్ని పారాయణం చేసుకోలేని వారు సాయంత్రం అమ్మవారి ముందు నెయ్యి దీపాలను వెలిగించి కుంకుమార్చన చేసి తదుపరి అమ్మవారికి ఎర్రటి నీటితో హారతిని తీసి తరువాత ఆ నీటిని తలపై ప్రోక్షణ చేసుకోవాలి. మిగిలిన నీటిని కొద్దిగా గృహానికి సింహద్వారంకు ప్రోక్షణ చేసి మిగిలిన నీటిని చెట్టుకు పోసేయాలి. ఇలా చేసినా కూడా సంపూర్ణమైన దుర్గాదేవి యొక్క అనుగ్రహం మనకు కలిగి దుర్గాదేవి రక్షణ కలుగుతుంది. అత్యద్భుతమైన పరిష్కారం. తప్పకుండా ఈరోజు అందరూ పాటించండి. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి. సకల సుఖాలను, శుభాలను పొందగలరని మనవి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.